అంటేనే రాజకీయ పార్టీ నాయకులు, అక్రమాలు అంటేనే రాజకీయ పార్టీ నాయకులు, కబ్జాలు అంటేనే రాజకీయ పార్టీ నాయకులు, ఇవన్నిటికీ కేర్ ఆఫ్ రాజకీయ పార్టీలు, రాజకీయ పార్టీ నాయకులే కదా అనేటువంటి రీతిలో ఆయన మెసేజ్ చేశారు. కింద కామెంట్స్ వస్తా ఉన్నాయి దానికి సపోర్ట్ గా ఆయనకు సంబంధించి. సో అనిరుద్ రెడ్డి చేసిన కామెంట్స్, ఫస్ట్ రాజకీయ పార్టీ నాయకులు అంటే అవినీతి లేకుండా ఉండడము, అక్రమంగా సంపాదించకపోవడం అనేటువంటిది కదా, దానిపైన మీరు నిలబడతారా? సినిమా ఇండస్ట్రీ సంబంధించి మేము డ్రగ్ టెస్ట్ చేయించుకోవడానికి సిద్ధంగానే ఉన్నాం సినిమా ఇండస్ట్రీ, కానీ మీరేంటి మరి అవినీతి చేయకుండా పాలన చేసేటువంటి పరిస్థితి ఉందా అనేటువంటి స్టేట్మెంట్స్ వైరల్ అవుతా ఉన్నాయి. అనిరుద్ రెడ్డి చేసిన కామెంట్ అంత ఈజీగా తేనె తిట్టను కలిపేటువంటి ప్రయత్నం చేస్తారు, సెన్సేషన్ కోరుకుంటారు, ఎప్పుడు ఏదో ఒక బజ్ లో ఉండే ప్రయత్నం చేస్తారు. ఎందుకు ఈ స్టేట్మెంట్ చేస్తారు అనేటువంటిది ఇప్పపు సారా ప్రభుత్వం తీసుకోవాలనుకుంటే ప్రభుత్వం దాన్ని ఇనిషియేట్ తీసుకుంటుంది, ప్రభుత్వం దానిపైన దృష్టి పెడుతుంది, అది మంచిది అనుకుంటే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ ఎందుకు ఒక ఎమ్మెల్యే కావాలని ఇష్యూని సెన్సేషన్ చేస్తూ వార్తల్లో ఉండాలనుకుంటున్నారు అనేటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మంచు విష్ణుతో పాటు ఇంకా కొంతమంది సినీ ఇండస్ట్రీకి సంబంధించిన రెస్పాండ్ అవుతా ఉన్నారు అనిరుద్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ పైన. ఆయన తప్పుగా మాట్లాడారు, క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే డ్రగ్ టెస్ట్ చేయించుకోకపోతే డ్రగ్స్ తీసుకున్నట్టు అంటారు. సినిమా ఇండస్ట్రీ ఏం చిన్నది కాదు. సినిమా ఇండస్ట్రీ కొన్ని లక్షల మంది ఆధారపడి దాని మీద జీవనం కొనసాగిస్తా ఉన్నారు. చిన్న కార్మికుల నుంచి తీసుకుంటే పై స్థాయి వరకు. సో వారందరూ డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలి అనేటువంటి స్టేట్మెంట్ వైరల్ అవుతా ఉంది. అనిరుద్ రెడ్డిని తప్పుపడుతూ స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. సో అంటే కాంగ్రెస్ పార్టీ ఏమైనా యాక్షన్ దిగే అవకాశం కనిపిస్తోంది? ఎందుకంటే కాంట్రవర్సీ ఇది కాస్త కొంచెం ముందుకు వెళితే కనుక ఇండస్ట్రీ నుంచి కాస్త అసహనమో లేకపోతే అసంతృప్తి ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ అక్కడి నుంచి ఫ్యాన్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ ఫ్యాన్స్కి వెళితే కనుక బహుశా పార్టీకి మాత్రం కాస్తైనా డ్యామేజ్ జరిగే అవకాశం అనేది గ్రౌండ్ లెవెల్లో ఉంటుంది. కాబట్టి ఆ కోణంలో ఆలోచించే ప్రయత్నం జరుగుతుందా, లేకపోతే వెయిట్ అండ్ వాచ్ అని చెప్పి చూస్తుందా కాంగ్రెస్ పార్టీ? ఎగ్జాక్ట్లీ, అంటే పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు అనిరుద్ రెడ్డి వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ పరంగా తీసుకోలేదు. ఆయన అసెంబ్లీలో మాట్లాడారు, అయిపోయిన తర్వాత నిన్న మీడియా సమావేశంలో మాట్లాడారు, గతంలో ఒక సందర్భంలో మాట్లాడారు. పార్టీ పరంగా మాత్రం ఇంతవరకు దీనిపై రియాక్షన్ కాలేదు. కొంతమంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు దాని మీద. అయినప్పటికీ కూడా సాధ్యమా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పపు సంబంధించినటువంటి చెట్లు పెంచడము, వాటిని సేకరించడము, దాన్ని డిస్టిలరీకి పంపడము, దాన్ని ఇప్ప పువ్వు సారా తయారు చేయడం అంత ఈజీగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రాసెస్ లో అంటే దాదాపు కనుమరుగైపోయింది. గతంలో ప్రభుత్వాలే ఈ సారాను నిషేధించాయి, వద్దు అని చెప్పేసి వాళ్ళు అరెస్టులు చేసినటువంటి పరిస్థితి. ఎక్సైజ్ శాఖ దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. వారందరినీ పునరావాసాలు కల్పించారు. మీరు ఈ రంగం వద్దు, వేరే రంగంలోకి వెళ్ళండి, వేరే వృత్తిలోకి మారండి అనేటువంటి ప్రభుత్వమే ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి సిచ్యువేషన్. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సాధ్యమా? 140 కోట్ల మందికి సంబంధించినటువంటి జనాభా. ఒకవేళ అది మంచిదని వీళ్ళు చెప్తున్నా కూడా అది మత్తిచ్చేదే కదా, అది మత్తెక్కించేదే కదా, అది కూడా ఒక మద్యపానమే కదా. అది ఎంత మేర లాభం అనేటువంటిది, ఏదో ఇతర దేశాలకు ఎగుమతి చేయాలి, ఎర్నీ చేసుకోవచ్చు, రెవెన్యూ వస్తుందని చెప్పేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నా అనిరుద్ రెడ్డి. కానీ ఎంత మేర సాధ్యం అది అనేటువంటిది చర్చ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేయడం అనేటువంటి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు అనిరుద్ రెడ్డి వ్యాఖ్యల పైన. మీరు కూడా అవినీతి టెస్ట్ కు సిద్ధంగా ఉండండి అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం రియాక్షన్ స్టార్ట్ అవుతున్న ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరు కూడా రియాక్ట్ అవుతున్నారు, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే అవకాశం ఉందా? యాజ్ ఆఫ్ నౌ మాట్లాడుకుంటే కనుక ఎక్కడ కనిపించట్లేదు. నేను చేసిన వ్యాఖ్యలు తప్పే ఉందని చెప్పి ఆయన అక్కడే ప్రశ్నించిన సందర్భం. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి హీరో మంచు విష్ణు కౌంటర్ ఇచ్చారు. సినిమా రిలీజ్కి ముందు హీరోలందరూ డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అనిరుద్కు కౌంటర్ ఇస్తూ మంచు విష్ణు ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. ఎన్నికలకు ముందు మీరు ఎలాంటి టెస్టులు చేయించుకుంటారని, ఇన్ఫాక్ట్ ఎలాంటి టెస్టులు చేయించుకుంటారు అంటూ అని అర్థం వచ్చేలా మంచు విష్ణు కౌంటర్ ఇచ్చారు. ఒకసారి మీరు చూడొచ్చు. నౌ జస్ట్ వండరింగ్ వాట్స్ ద ఈక్వివాలెంట్ టెస్ట్ బిఫోర్ ఫైలింగ్ ఎ నామినేషన్ ఫర్ ఎలక్షన్స్ అని చెప్పి, ఆ తర్వాత ఐఎమ్ షూర్ ద ఓటర్స్ వుడ్ బి హ్యాపీ టు కొలాబరేట్ ఆన్ ఎ కామన్ ఫ్రేమ్వర్క్ విత్ రెస్పెక్టెడ్ ఎమ్మెల్యే. అంటే మీకు మాకు సరిసమానమైన కామన్ ఫ్రేమ్వర్క్ సిద్ధమైతే కనుక ఓటర్స్ కూడా వాళ్ళు కూడా సంతోషిస్తారని చెప్పి అర్థం వచ్చేలా మంచు విష్ణు చేసిన ట్వీట్. ఆ తర్వాత రాహుల్ రామకృష్ణ, ఇంట్రెస్టింగ్, సాధారణంగా చాలా సోషల్ ఇష్యూస్ మీద కూడా రియాక్ట్ అవుతూ ఉంటారు. అండ్ తనకి మనసులో అనుకున్న మాటని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు రాహుల్ రామకృష్ణ. హీ ఈజ్ ఆల్సో రియాక్టెడ్ టు దిస్ కాంట్రవర్సీ. హీరో కాకపోయినా నేను మాత్రం రెడీ, అర్జెంటుగా జీవో జారీ చేస్తే అందరం కలిసి చేయించుకుందాం. మేము డ్రగ్ టెస్ట్ల మీద లైట్ డిటెక్టర్ టెస్ట్ ప్రతి ఆదివారం పెట్టుకుందాం. ఈ గొప్ప కార్యక్రమం అప్పుడే మీ మాట మా మాట నమ్మి ప్రజలందరూ అభివృద్ధి చెందుతారు అంటూ కూడా చెప్పుకొచ్చారు.
దాంతోపాటు మినిక్సిడిల్ డ్రగ్ ఎందుకు గుర్తిస్తుందో ఇంట్రెస్టింగ్. మీరు చూస్తే కనుక రాహుల్ రామకృష్ణ కొన్ని క్వశ్చన్ మార్క్స్ని రైజ్ చేయడం జరిగింది. హీరో కాకపోయినా నేను మాత్రం రెడీ, అర్జెంటుగా జీవో జారీ చేస్తే అందరం కలిసి చేయించుకుందాం. మేము డ్రగ్ టెస్ట్లు, మీరు లై డిటెక్టర్ టెస్ట్. ఓకే, ఇంట్రెస్టింగ్. మేము డ్రగ్ టెస్ట్కి సిద్ధం, మీరు లై డిటెక్టర్ టెస్ట్కి సిద్ధం అన్నట్టుగా ఆయన ఒక క్వశ్చన్ రైజ్ చేయడం జరిగింది. ప్రతి ఆదివారం పెట్టుకుందాం ఈ గొప్ప కార్యక్రమం, అప్పుడే మీ మాట మా మాట నమ్మి ప్రజలందరూ అభివృద్ధి చెందుతారు అని చెప్తున్నారు ఆయన. మినోక్సిడిల్ డ్రగ్ ఎందుకు గుర్తిస్తుందో అంటూ కూడా క్వశ్చన్ రైజ్ చేయడం జరుగుతోంది. ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అయితే మాత్రం ప్రారంభమవుతోంది. ఇటు ఇండస్ట్రీ నుంచి రియాక్షన్స్ ప్రారంభమయ్యాయి. మరి ముఖ్యంగా అనిరుద్ధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలని మీరు సమర్థిస్తారా అని చెప్పి ఆర్టీవీ ఒక క్వశ్చన్ని రైజ్ చేసింది. దాంతో చాలామంది రియాక్ట్ అయ్యారు. ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారంటే ఎస్ అంటూ ఏకంగా 57%, నో అంటూ అరౌండ్ 43%. ఆ ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి. 50 to 60% ఎస్ అంటున్నారు, అరౌండ్ 40 to 50% నో అంటున్నారు. ఆ ఫ్లక్చువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి పోల్లో. అరౌండ్ ఇప్పటికీ 10 సంఖ్యలో పోల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల ఇప్పటికీ ఇండస్ట్రీ నుంచి ఆ రియాక్షన్ స్టార్ట్ అయ్యాయి, ఖండించడం జరుగుతోంది. మేమైతే రెడీ, మేము డ్రగ్ టెస్ట్కి రెడీ, మీరు లై డిటెక్టర్ టెస్ట్కి సిద్ధమా అంటూ రాహుల్ రామకృష్ణ క్వశ్చన్ చేయడం జరుగుతోంది. సో చూడాలి ఇంకా ఇండస్ట్రీ నుంచి ఎటువంటి రియాక్షన్స్ రాబోతున్నాయి అండ్ దీని మీద ఇండస్ట్రీ ఎటువంటి అడుగు వేయబోతోంది. ఎందుకంటే సీరియస్ క్వశ్చన్ మార్క్ రైజ్ చేయడం జరిగింది. డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలంటూ ఇండస్ట్రీని క్వశ్చన్ చేస్తున్న సందర్భంలో రైట్ మేమైతే రెడీ అండ్ మీరు కూడా సిద్ధంగా ఉండండి లై డిటెక్టర్ టెస్ట్. అట్ ద సేమ్ టైం లై డిటెక్టర్ టెస్ట్ అని చెప్పి రాహుల్ రామకృష్ణ క్వశ్చన్ చేస్తూ ఉంటే అట్ ద సేమ్ టైం ఇక్కడ మంచు విష్ణు క్వశ్చన్ చేయడం జరుగుతోంది. అండ్ మీరు కూడా టెస్ట్ చేయించుకోవడం సిద్ధంగా ఉండండి. ఎలక్షన్స్కి ముందు అంటే నామినేషన్స్ ఫైల్ చేయించుకుంటారు కదా, అంతకన్నా ముందు మీరు ఏ డ్రగ్ టెస్ట్ అయితే చేయించుకుంటారో అదే డ్రగ్ టెస్ట్ను మూవీ రిలీజ్కి ముందు చేయించుకుంటామని అర్థం వచ్చేలా ఆయన చెప్పుకొచ్చారు. సో డిఫరెంట్ వర్షన్స్ వినిపిస్తున్న ఇండస్ట్రీ నుంచి ఇంకా ఎటువంటి సజెషన్స్ వచ్చే అవకాశం ఉంది, ఎటువంటి రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంది అనేది బహుశా డే లాంగ్లో మనం చూద్దాం. అండ్ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ అయితే మాత్రం చోటు చేసుకుందని చెప్పుకోవాలి ఇప్పుడు ఈ ఇష్యూలో.